186, 188, 186. జయశీలుడవగో మా ప్రభువా, జయ గీతములు పాడదాం. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవగు మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. పాపము చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపము చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞత హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. కృతజ్ఞతాచి హృదయాము నిండే స్తుతింతుము మా ప్రభు. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. నీతియేలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయేను. ఉదయించే మాపై నీతి సూర్యుడు ఉదమార ప్రణుతించు. ఉదయించే మాపై నీతి సూర్యుడు ఉదమార ప్రణుతించుము. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. అవిధేయతతో అవిధేయులమై కోల్పోతిమి భాగ్యమును. అవిధేయతతో అవివేకులమై కోల్పోతిమి భాగ్యమును. ఐశ్వర్యములను సగి దయతోడను సగి. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. జయశీలుడవా ఓ మా ప్రభువా, జయ గీతముల్ పాడెదం. సిక్కిన మాతో నా సొత్తు మీరండి. శత్రుని ఊరిలో సిక్కిన మాతో నా సొత్తు మీరండి. భీతిలో నా అభయముని
మహిమానందుచున్నా దేవా స్తోత్రములు రేగింపు మహిమానందు దేవా స్తోత్రములు రావా ఓ మా ప్రభువా జయ గీతము రావా ఓ మా ప్రభువా జయ గీతము పరిపూర్ణ కృపతో ఈ విశ్వాసతను కనుపరచుకొంటివి నీవు ఆ పరిపూర్ణ కృపతో కనుపరచుకొంటివి నీవు విడువబడిన వివాహితరాజు హల్లెలూయా పాడేదము విడువబడిన వివాహితరాజు హల్లెలూయా పాడేదము రావా ఓ మా ప్రభువా జయ గీతము రావా ఓ మా ప్రభువా జయ గీతము పరిశుద్ధమైన బలలో పాలు పొందుకునే దానికి గాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ వచనం నుండి మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. కాబట్టి నా సహోదరులారా, భోజనం చేటుకు మీరు కూడా వచ్చినప్పుడు ఒకరిని కొరకొకడు కనిపెట్టుకుని ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ఆరాధించుటకై నీ ప్రజలంగా మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. నీ ప్రజలు నీ సన్నిధిలో నేను మహింపరచడం మీరు అంగీకరించి వాటిని ఆగ్రహించి అటు ఆరాధన మీద ఆసీనుడు అయినా మీ స్తుతులు అర్పించుకుంటున్నాం. నీ పరిశుద్ధమైన బలను సమీపిస్తూ ఉంటుండగా ఇటు గొప్ప యోగ్యత లోకంలో ఎన్నికలేని వారు మనం మాకు ఇచ్చితివి. నీ శరీరము నీ రక్తము దాన్ని సమీపించే ఆధిక్యత, నీ బలలో పాల్పుచ్చుకునే ఆధిక్యత. అయితే పాల్పుచ్చుకునే మునుపు నీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం చేయండి. ఈ సమయం కొరకై మీరేం ఉద్దేశించుతో కూడి వచ్చిన నీ ప్రజల కొరకై అటు జీవము గల నీ మాటల ద్వారా నీ ప్రజలను దర్శించండి. దేవా, ఏ బైబిల్ జ్ఞానము కానీ ఏ మానవ సంబంధమైన తలంపులు కానీ మా మధ్యకి రాకుండా కేవలము నీ ఆత్మ ద్వారా నీ పరిశుద్ధ ప్రజలకు ఏది అవసరమో నీవేది ఇవ్వాలని కోరుచున్నావు వాటి మాటలు మాత్రం అనుగ్రహించండి.
నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజకుని విసులు చాటు మరుగుపరచుకునండి. నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాను. మీ ఆత్మతో నింపి నీ ప్రజలకు మీరే పరిచయం చేయండి. మరొకసారి మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకునండి. ఏ హెచ్చరిక అయితే హెచ్చరిక, ఆదరణ అవసరమైన వారికి ఆదరణ, పోషింపబడి నీ పరిశుద్ధులు పోషింపబట్టకు నీ వాక్యం ద్వారా నీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడండి. నీ జీవముతో నింపండి. మమ్మల్ని కృపాస్థలకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని ప్రార్థించి పెడుచున్నాను తండ్రి. పరిశుద్ధమైన బల్ల సరిసరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇది ఒక పారంపర్యం, ఒక ఆచారం. ఫ్యాన్ అవసరం లేకపోతే ఆపేసుకోండి, చలేస్తే ఆపేసుకోండి. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన కట్టడల్లో రెండు ఉంచబడ్డాయని మనం సారి చెప్పుకుంటాం. ఒకటి నీటి బాప్తిస్మము, రెండు ప్రభు యొక్క బల్ల. ఇవి రెండు కూడా ఈ రొట్టెలు ఈ రసములు ఏముండదు ప్రభావము. నీటి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పాపాలు పోతాయని కూడా ఏముండదు. కానీ ఏంటంటే అది మొదట హృదయ సంబంధమైన బాప్తిస్మం. మొదట మన పాపములు మనం ఒప్పుకునే తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు, హృదయంలోని వెంటనే వస్తాడు. మొదటి మాదిరి కాదు. మొదట్లో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన సంగతులు వేరే, అప్పుడు వేరే. అయితే తర్వాత సంఘం స్థిరపరచబడిన తర్వాత మొదటే పరిశుద్ధాత్ముడు కొన్నెల ఇంట్లో చూస్తే అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో అక్కడి నుంచి కూడా మొదటి పరిశుద్ధాత్ముడు హృదయంలోనికి వస్తాడు. దానికి దేవుని మాటకు విధేయత చూపించి ఎట్లా ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నాడు. ఆయన పాపక్షమాపణ కోసం కాదు బాప్తిసం తీసుకుంది, నీతి యావత్తు ఇలాగూ చేయుట, దాన్ని నీతి నెరవేర్చాలి కాబట్టి ఇట్లా చేయాలంతే, మనకు తగి ఉన్నది అన్నాడు. అట్లనే మనం కూడా పరిశుద్ధాత్మను మన హృదయంలోకి వచ్చిన కారణాన పాపములు క్షమింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ హృదయంలోకి వస్తాడు. వచ్చిన తర్వాత దానిని బహిరంగంగా ప్రభు యొక్క మాటను బట్టి విధేయతకు సాదృశ్యంగా, అందుకే పేతురు పత్రికలు ఏమంటాడు, అది శరీర మాలిన్యము తీసివేయట కాదు అంటాడు. 3వ అధ్యాయం నీటి బాప్తిసం గురించి మాట్లాడుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. 19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము అవిధేయులైన వారి యొద్ద కనగా వారికి ప్రకటించను, నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం అంతే. అంటే లోకములో నుండి ప్రత్యేకించిన నిమిత్తం మీద కొంతమంది ప్రభు ప్రకటించాడు ఆత్మరూపిగా. విశ్వసించి విధేయత చూపించిన వాళ్ళు లోపలికి వచ్చారు, అంటే క్రీస్తులోనికి వచ్చారు. వాళ్ళు ముంచబడ్డారు, తర్వాత అది బయటకు వచ్చారు, తర్వాత లేపబడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానానికి సాదృశ్యం అప్పుడు చూపించాడు పాత నిబంధనలో. అన్నీ కూడా పాత నిబంధనలో ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కదా. ప్రత్యక్ష గుడారం ఏమిటి, నోవహు వాడేంటి, సొలొమోను దేవుని మందిరం కట్టాడు, అదే ఆ దావీదుకి ఇవ్వబడిన మత్స్యేమి, అన్నీ కూడా ప్రభుని గురించి చెప్తున్నాయి. అయితే ఇక్కడ నోవహు వాడు గురించి చూస్తే వారు క్రీస్తులోనికి వచ్చారు, మరణించారు, పాతి పెట్టబడ్డారు, తిరిగి లేచారు. అది సాదృశ్య రూపకం. కాబట్టి అదే ఇక్కడ చెప్పాడు. దానికి సాదృశ్య రూపకంగా ఇప్పుడు క్రొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే నీటిలో ముంచాలా, పైకి లేపాలా, సంపూర్తిగా ముంచబడాలా, పైకి లేపబడాలా. అది ఏమి కాదని చెప్తున్నాడు ఇక్కడ 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షినిచ్చు అంతే. అంతేగాని నీటిలో మునిగి లేచాం కాబట్టి శరీర మాలిన్యం తీసేయడానికి కానే కాదు. క్రొత్త నిబంధన శరీరానికి సంబంధించింది కానే కాదు, అక్షరానికి సంబంధించింది కానే కాదు. అది ఆత్మ సంబంధమైంది, హృదయ సంబంధమైంది, మనసుకు సంబంధించిన సంగతి. అలాగని శరీరం అవసరం లేదా? కాదు, అది కూడా అవసరం. శరీరం ఎట్లా వినియోగించాలో ఆత్మ లోపల నుంచి చెప్తాడు. ఆత్మ బోధించినప్పుడు వాక్యంలో నుండి బోధిస్తాడు, బయట సంగతులు చెప్పడం. అది మనం ఆగ్రహం. రెండవది ప్రభు బల్ల, భౌతికంగా మనం చేయాల్సిన పనులు. ఒకటి నీటి బాప్తిస్మం, రెండు ప్రభు బల్ల. ఈ రొట్టెలో ఈ రసంలో ఏ శక్తి ప్రభావం లేదు భౌతికంగా. అయితే దేవుని మాటను బట్టి ఎట్లా పాల్పుచ్చుకుంటున్నాం దానిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట కాబట్టి మనం పాలుపుచ్చుకునేది ఆయన రక్తములో, ఆయన శరీరములో, ఆ రొట్టెల రసములో కాదు. భౌతికంగా అదే, కానీ మనస్సుకు సంబంధించిన విషయం, ఆత్మకు సంబంధించిన విషయం వేరే. ఆ రొట్టె రసం తాగితే ఏమవదు, కానీ ఆయన శరీరం, ఆయన రొట్టె, ఆయన ఆ రక్తాన్ని త్రాగినప్పుడు, తిని త్రాగినప్పుడు ఆ గ్రహింపు లేకపోతే చాలా కష్టం, నష్టమే. ఎందుకంటే మనం సేవించేది జీవము గల దేవుణ్ణి. జీవము లేని దేవుణ్ణి సేవిస్తే ఎట్లాగో వాటికి ఎవరండి మాట్లాడు, రకరకాల సంగతులు ఉన్నాయి. కానీ జీవం లేదు కాబట్టి వాటిని మనం పూజించినా అది స్వీకరించదు, పూజించే దానిలో క్రమం తప్పినా దానికి జీవం లేదు కాబట్టి మనల్ని ఏం చేయలేదు. అయితే మనం సేవించిన దేవుడు జీవము గలవాడు కాబట్టి మనం ఆరాధించినా, ప్రార్థించినా, ఆయన సేవించినా ప్రభుకి ఇష్టంగా చేయాలా. ప్రభు బలలో పాలుపుచ్చుకున్నా ఇష్టంగానే ఆయన ఏం చెప్తే చేయాలా. ఆరాధనే కదా, ఏది పడితే దర్పించడం అని యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చారు అహరోను కుమారులు నాదాబు, అబీహులు. వాళ్ళు లేవికాండం 10వ అధ్యాయం అనుకుంటా. వాళ్ళు తెచ్చినప్పుడు అంతకుముందు ఎంతో మంచి ఆనందంలో ఉన్నారు. పై అధ్యాయంలో చూస్తే సమాధాన బలి అర్పించారు, మంచి ఆనందంగా ఉన్నారు అందరు ఇశ్రాయేలు. ఒక్కసారి యెహోవా ఆజ్ఞాపింపని వేరొకటి తెచ్చారు, ఏమైంది? మరణం వచ్చింది, పరిశుద్ధ అగ్ని వచ్చింది, వారిని కాల్చివేసింది. కాబట్టి క్రమమే. దేవుడు పరిశుద్ధత విషయంలో ఎక్కడ రాజీ పడే దేవుడు కాదు. నాకే అర్పిస్తున్నాడు కదా, కాదు. ఉదాహరణకు సమూయేలు గ్రంథంలో సౌలు ఇప్పుడు అమాలేకీయులు మార్గ మధ్యంలో నిర్గమకాండం 17లో వచ్చారు కదా, ఇశ్రాయేలీయులు చెప్పబెట్టుకుని వచ్చి యుద్ధం చేశారు. వాళ్ళని కనికరించొద్దు, అందరిని చంపన్నాడు. సౌలు ఏం చేశాడు? దేవుని కోసమే అని వాటిలో ఒక శ్రేష్టమైన పశువుల్ని తెచ్చాడు, రాజును కూడా బ్రతకనిచ్చాడు, తీసుకొచ్చాడు. దేవుడు చెప్పింది చేయలే, తానేమి తన ఇష్టం కోసం తేలేదు, దేవుని కొరకే తెచ్చాడు. కానీ దేవుడు చెప్పంది తెచ్చాడు. అది మనకి చాలా జాగ్రత్తది, భయపడాల్సిన సంగతి. దేవునికే కదా అర్పించేదని మన దృష్టిలో గొప్పది అర్పించడం కాదు. మన దృష్టిలో డబ్బు గొప్పదైతే డబ్బులు ఇచ్చి ప్రభుని కనపరచడం కాదు. లేదా మన దృష్టికి, మానవ సంబంధమైన దృష్టికి గొప్పది కాదు ప్రభు కోరుకునేది. దేవుని దృష్టికి ఏది ఇష్టం అదే. నిర్గమకాండం 25వ అధ్యాయంలో ఆ ప్రత్యక్ష గుడారం కోసం ఆయా వస్తువులు తీసుకుని రమ్మన్నప్పుడు మనోపూర్వకంగా ఇచ్చేవాడి దగ్గర తీసుకో అన్నాడు. కొన్ని చెప్పాడు అక్కడ, బంగారము, వెండి, ఇత్తడి, ఇంకా కొన్ని చెప్పాడు సముద్రవత్సల తోళ్ళు. దేవుడు చెప్పినది అవ్వాలా. బంగారం కంటే గొప్పది ఉంది, ఇది నేను తెస్తానంటే దేవుడు తీసుకోడు. లేదంటే ఈ సముద్రవత్సల తోళ్ళు ఎందుకు, ఇది చాలా సామాన్యమైనవి కదా అంటే కాదు. దేవుడు ఏది అడిగితే అది ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలా? మనోపూర్వకంగా ఇవ్వాలి. వారి దగ్గర తీసుకోమన్నాడు దేవుడు. ఇక్కడ కూడా ప్రభు బలలో పాల్పుచ్చుకునే నీవు నేను కూడా అటు గ్రహింపు కలిగి ఉండాలి. దాని కొరకు కిందకి చదివినాం కదా, ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు శిక్ష ఉంటుంది. ఎందుకంటే ఈయన జీవము గలవాడు, మరి జీవము లేనివాడు కాదు, ఈయన జీవము గలవాడు. క్రమం తప్పితే శిక్ష, క్రమ ప్రకారం వెళ్తే ఆశీర్వాదం, రెండు ఉంటాయి. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోండి. అలా చేసి పరీక్షించుకున్న తర్వాత ఎక్కడ ప్రభు వలె లేమో, అంతేగాని పాపాలు ఒప్పుకునే సమయం కాదు. వారమంతా పాపం చేసి ఇక్కడ పాపం ఒప్పుకుని ప్రభు బలలో పాల్పుచ్చుకునే పాత నిబంధన ఆచారం కాదు ఇది. ఇది క్రొత్త నిబంధన. పాపం ఎప్పుడేం చేస్తే వెంటనే ఒప్పుకోవాలి, అక్కడే క్షమింపబడాలి. ఇక్కడ వరకు కాదు తీసుకురావాల్సింది. ఇక్కడ మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే ప్రభువుని చూడాలి. వాక్యంలో ప్రభు వలె ఎక్కడ లేము, ప్రభు వలె ఎక్కడ ఉన్నాం, ప్రభువుకున్న గుణలక్షణాలు మనకు ఎక్కడ లేవు, ప్రభువుకు లేని ఎక్కడొచ్చినాయి, వాటిని తీసివేసుకోవాలి, వీటిని కలిగి ఉండాలి. దాని కొరకే. ఎందుకంటే ఒక దినాన్ని ప్రభు వచ్చినప్పుడు ఎవరు ఆయన వలె ఉంటారో వారు ఆయనతో ఉంటారు. కాబట్టి అది మనకు చాలా ప్రాముఖ్యం. ఆయన వలె ఉండాలంటే వాక్యములో నుండి, వాక్యమే దేవుడు, వాక్యంలో నుండి పరిశుద్ధాత్ముడు చెప్తాడు. 16వ అధ్యాయం యోహాను సువార్తలో అదే చెప్తున్నాడు, నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. కాబట్టి వాక్యంలో నుండి ప్రభుని చూపిస్తాడు, ఆయనను మనం చూడాలి. ఆయన వల్ల మనం ఎక్కడ లేం. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం మాట్లాడుతున్నాం. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే
దీన్ని చేయాలి. ప్రభుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎప్పుడైతే ప్రభుని చూస్తామో సారి జాగ్రత్త, ఎప్పుడు చెప్పేది ఇదే. ఎందుకంటే ఎప్పుడు చేయవలసింది ఇదే. ఎప్పుడు తప్పిపోతాం కాబట్టి ఎప్పుడు జాగ్రత్త చెప్పాలా. ప్రతి విషయంలో చిన్నపిల్లలకి కానీ మనం చెప్పినప్పుడు ప్రతి విషయంలో ఎక్కడ వాళ్ళు పడిపోతారో అక్కడ జాగ్రత్త చెప్తాం, ఎక్కడ తొలగిపోతారో అక్కడ జాగ్రత్త చెప్తాం, మాటికి అదే చెప్తాం. ప్రభు బల్ల కూడా అంతే, మాటికి ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ తొలగిపోతున్నాం, వేరొకని వల్ల ఎదగకూడదు. దేవుని కుమారుని పోలికే రావాలా, ఆయన వల్లే మారాలా, వేరొకని రూపం మనకు రాకూడదు. ఎదుగుతున్నాం కదా అంటే సరిపోదు, ప్రభువు వల్లే క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు నేను కలిగినాడు, అట్టి రీతిగా ఎదగాలి. దాని కొరకే ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఇటు ప్రభు వల్ల ఎంతో ప్రశస్తమైంది. మరి ఈ శరీరంలో మనం పాల్పంచుకున్నప్పుడు ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఏంటి ఆ శరీరము? క్రీస్తు శరీరం అంటే సంఘం. మరొకటి భౌతిక సంబంధమైన శరీరం, అనగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా యోహాను సువార్త 1:14 మన మధ్య నివసించి ఏం చేశాడు? ఆయన మనకు మాదిరి చూపించాడు. శిశువుగా వచ్చాడు, ఒక కణంగా వచ్చాడు, ఒక పిండమయ్యాడు, శిశువుగా బయటకు వచ్చాడు, ఎదిగాడు, ఆ బాలుడు ఎదిగాడు. లూకాసు వార్త 2వ దేవుని దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయసునందు ఎదిగాడు, సంపూర్ణతలోనికి వచ్చాడు. ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, దేవుని కుమారుడయ్యండి. కాబట్టి ఆ విధేయతే ఆయన ఎక్కడ తెచ్చింది? సంపూర్ణతలోని తీసుకొచ్చింది. కాబట్టి చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునను, విధేయతకు ప్రతిఫలంగా ఆయనకి ఏమొచ్చింది? సంపూర్ణత వచ్చింది. 2వ అధ్యాయం 10వ హెబ్రీ 2:10 ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో అనేకులైన కుమారుల మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు ఆయన. కాబట్టి అట్టి శ్రమల ద్వారా ఆ శరీరధారి అయిన ప్రభు ఏం చేయబడ్డాడు? సంపూర్ణుడిగా చేయబడ్డాడు. ఆదాము అయితే మొదటే సంపూర్ణుడు, కానీ కడపటి ఆదాము మొదటి సంపూర్ణుడు కాదు, కణంగా వచ్చాడు, శిశువుగా పుట్టాడు, ఎదిగాడు, సంపూర్ణతలోకి వచ్చాడు. నీవు నేను కూడా మొట్టమొదటి జన్మ ఆదాము ఎట్లా పుట్టాడో అటువంటిది, అంటే సంపూర్ణత విషయం కాదు, కానీ ఆదాములో నుండి ఏ రీతిగా కుమారులు కలిగారో భౌతికంగా అట్లా పుట్టాం. అంటే మనం ఈ తల్లిదండ్రులకు పుట్టాలి అని చెప్పుకుంటే మనం పుట్టిన వాళ్ళం కాదు, ఈ దేశంలోనే పుట్టాలి అని అనుకుంటే అయ్యేది కాదు. దేవుడు నిర్ణయించాడు, ఆదాములో నుండి అవ్వను తీశాడు. సంఘాన్ని గురించి మాట్లాడితే అవ్వ సంఘానికి సాదృశ్యం. కాబట్టి ఆదాములో నుండి ఆదాము గాడిని ఎదురుగలిగి చేశాడు, ఆయనలో నుండి ఒక ఎముక తీశాడు, స్త్రీనిగా చేశాడు. అదేం చెప్పి ఏం చేయలేదు దేవుడు, ఆదాముకు చెప్పి చేసింది కాదు. అయితే కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తులో నుండి సంఘముగా నీవు నేను వచ్చినప్పుడు సిలువలన్నీ భరించాడు ఆయన. ఆదాముకి ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. ఎప్పుడు ఎముకను బయటికి తీసినప్పుడు ఏం కలిగి చేశాడు? గాఢ నిద్ర కలిగేశాడు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కడపటి ఆదాము అలా కాదు. ఈ శరీరధారి అయిన ప్రభు, ఈ శరీరం అలాంటిది కాదు. ప్రతి వేదన, ప్రతి నింద, ప్రతి శోధన కూడా వెళ్ళాడు శరీరంతో ఆయన ఉన్నప్పుడు. ఉదాహరణకు 3 చూస్తాం కదా, మత్తయి సువార్త 4, లూకా 4 అధ్యాయాలు, ప్రతిసారి అదే చెప్తున్నాను. రొట్టెగా చేసుకో రాళ్ళు అంటాడు, ఇంకా ఈ లోక రాజ్య మహిమ చూపిస్తే నొక్కమంటాడు. ఈ రీతిగా 3 చెప్తాడు, శరీరాశ, నేత్రాశ, జీవుడు మన సాదృశ్యంగా 3 శోధనలు చూపించాడు. కానీ అక్కడ 13వ వచనంలో ఏమంటాడు? అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచి, ప్రతి శోధన శోధింపబడ్డాడు ఆయన. లూకా సువార్త 4:13 తర్వాత చదవండి. కాబట్టి ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయన విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు, మళ్ళీ శోధించాడు, ప్రతి శోధన కూడా వెళ్ళాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఉంటాడు, మన శోధనలన్నింటిలో మనతో సహానుభవము లేనివాడు కాడు,
మన వలె శోధింపబడ్డాడు కాబట్టి 2వ అధ్యాయం చివరి వచనంలో శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు హెబ్రీ పత్రిక. కాబట్టి అన్ని పరిస్థితుల్లో మన వంటి వాడిగా ఈ లోకంలో ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు, అలసిపోయాడు, నిద్రపోయాడు. శరీరధారి అయిన ప్రభువైన యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన శ్రమల ద్వారా సంపూర్ణత సంపాదించాడు, ఆయన విధేయత నేర్చుకుని. కాబట్టి అట్టి సంపూర్ణతలోనికి నిన్ను నన్ను తెచ్చిన నిమిత్తం ఆయన ఒక మాదిరిగా పెట్టాడు. అది మనం ఎరగాలి. దాని కొరకే ఆ మార్గములో మనల్ని నడిపించినప్పుడు ప్రభునే మనం గురిగా పెట్టుకోవాలి. ఈ శరీరం అదే. అందుకే ఆయన శిలువ మరణానికి అప్పగించబడినప్పుడు ప్రతి వేదన ఆయన పొందాడు. దేవుని కుమారుడు కాబట్టి ప్రభావంతో నొప్పి లేకుండా కాదు, నొప్పితోనే అన్ని బాధలు భరించాడు. అందుకే ఆ చేదు చెరకు తీసుకోలేదు. అది తీసుకుంటే నొప్పి భరించడానికి, సిలువ వేసే వాళ్ళకి నొప్పిని తట్టుకోవడానికి ఏమిస్తారు? ఆ చేదు చెరకు ఇస్తారు. అది తీసుకుంటే కొద్దిగా మత్తు వస్తుంది కాబట్టి దాన్ని సహించడానికి వాళ్ళకి తెలియదు నొప్పి. కానీ దేవుడు దాన్ని తీసుకోలేదు ముందు. ఎందుకంటే ప్రతి బాధ ఆయన భరించాలి, లేకపోతే ఆయన బలి అంగీకరించబడదు. ఆయన ఉద్దేశం ఈ లోకానికి వచ్చేట్లో ఉద్దేశం నెరవేర్చబడదు. కాబట్టి ప్రతిదీ భరిస్తూనే ఉన్నాడు, నీ కొరకే నా కొరకే. అన్ని సెన్స్తోనే, గ్రహింపుతోనే సిలువకు అప్పగించుకున్నాడు. గ్రహింపుతోనే చివరిలో చెప్పాడు, లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొంటున్నానన్నాడు. అంత బాధలో కూడా లేఖనాలు చూస్తున్నాడు. లేఖనాలు నెరవేర్చాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేయాలి. లేఖనం నెరవేరినట్లు నేను తప్పికొంటున్నాను అన్నాడు. అప్పుడు తీసుకున్నాడు చేతి చిరక. ఇంకా చివరికి అయిపోయింది. ఇంకప్పుడు ప్రాణాన్ని ప్రభుకి ఇచ్చేశాడు. ప్రతి విషయంలో తండ్రినే చూచాడు. గెత్సేమనే వనంలో ప్రార్థన చేసినప్పుడు తండ్రినే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన లోకంలోకి వచ్చినప్పుడు చెప్పాడు 6వ అధ్యాయం 5వ అధ్యాయం యోహాను సువార్తలో, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు అసలు నేను రావడానికి. ఎందుకంటే శరీరానికి ఇష్టం ఉంటుంది, మరి ఒక శరీరంతో వచ్చాడు కాబట్టి ఇష్టం ఉంటుంది. దేవుని పని చేయడానికి ఇష్టం, తన ఇష్ట ప్రకారం చేయడం కాదు. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారం పాను. ఇప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చాలంటే తన శరీరం అప్పగించుకోవాలా. శరీరం అప్పగించుకోవడం ఆయనకి పెద్ద కష్టం కాదు. ఆయన ఇష్టపూర్వకంగా వచ్చినోడికి కష్టం ఎందుకు అవుద్ది? కష్టమేం కాదు. కానీ ఎప్పుడైతే మానవులు పాపం ఆయన మీద పడద్దో, పాపాన్ని ద్వేషిస్తాడు తండ్రి, ఇప్పుడు ఆయన చేయి విడిచిపెడతాడు. యుగయుగములు తండ్రితో ఉన్నాడు, యుగయుగములు తండ్రితో ఉంటాడు. తర్వాత కూడా ఈ కొద్ది గంటలో క్షణాలు ఎన్నో మనకు తెలియదు. పాపం ఎప్పుడైతే ఆయన మీద వేయబడిందో తండ్రి ఆయన చేతిని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. తండ్రి ముఖం ఆయన కనబడదు. యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు మన దోషములు మన పాపములు ఆయనకి మనకి అడ్డముగా వచ్చాయి. ఇప్పుడు కుమారుడికి తండ్రికి మధ్యలో మన పాపాలు వస్తాయి శిలువ మీదకి వెళ్ళినప్పుడు. ఎందుకంటే పాప శరీరాకారంతో పంపి, ముందు వర్తమానంలో జ్ఞాపకం చేయబడింది కదా, రోమా 8:3, దేవుడు తన సొంత కుమారుని, మధ్యలో నుంచి చదవండి, దేవుడు తన సొంత కుమారుని, రోమా 8:3, పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరం మీద పాపమంతా పెట్టాడు. ఇప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఏమైంది? ఆ పాపము తండ్రికి ఆయనకి అడ్డొచ్చేసింది. ఆయన శరీరం అదంతా మోయవలసి వచ్చింది. అదే శరీరం ఇది, క్రీస్తు శరీరం, ప్రభు యొక్క శరీరం అది. కాబట్టి అది పాపం భరించడం కష్టం కదా ఆయనకి. పాపం విషయం శుద్ధీకరణ తానే చేసంటే అది చేయడం, ఆ దుర్గంధాన్ని భరించడం కష్టం కాదా ఆయనకి? ఏది కష్టం? తండ్రి చేయి విడిచిపెట్టడం చాలా కష్టం ఆయనకి. యుగయుగములు ఆయనతో ఉన్నాడు కదా, యుగయుగములు ఆయనతో ఉంటాడు కదా ఆ కొద్ది గడియలు. అందుకే సిలువ మీద మొదట తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు అన్నాడు. బాగానే ఉంది. మధ్యలోకి వెళ్ళాడు, పాపం ఆయన మీద మోపబడింది. సిలువ వేసిన వారి పాపం కూడా ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు అందరి పాపం ఆయన మీద మోపబడింది. ఇంక తండ్రి అని పిలవలేకపోతున్నాడు. ఏమన్నాడు? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఇప్పుడు తండ్రి అని పిలవలేడు. అందరికి ఎలా దేవుడో, సర్వలోకానికి ఆయన ఎలా దేవుడో, సర్వ సృష్టికి ఎలా దేవుడో, అలాగే సామాన్యంగా దేవుడు అంతే. ఇప్పుడు కుమారుడు కాదు.
తండ్రి అని పిలవలేడు. మళ్ళీ పాప పరిహారం అంతా అయిపోయింది. మళ్ళీ చివర్లో లేఖనాలు నెరవేర్చేశాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను మళ్ళీ తిరిగి తండ్రి కుమారుల సంబంధం వచ్చింది. ఆ కొద్ది గడియలు మాత్రం నా పాప శిక్ష ఆయన మీద వేయుటను బట్టి, సర్వలోక మానవాళి యొక్క పాపం ఆయన మీద వేయుటను బట్టి తండ్రి ఆయన చేతిని, కుమారుని చేతిని విడిచిపెట్టాడు. అందుకే ఆ కొద్ది గడియలు, ఆ మాటలు ఆయన ఆ గడియలు భరించలేకపోయాడు. నా దేవా నా చేయి విడిచిపెట్టావేంటి? అందుకొరకే ఆ గడియలు నుండి మరొక మార్గం ఉంటుందేమో పాపక్షమాపణ కొరకే గెత్సేమనే తోటలో వేదంతో చెమట రక్త బిందువులే ఎంతగా ఎందుకు ఏడ్చాడు? ఆ శ్రమ భరించలేక కాదు, శిలువ యాగం భరించలేక కాదు, తండ్రి చేయి విడిచిపెట్టలేక. ఇంకో మార్గం ఏమైనా ఉందా? తండ్రి ఇంకో మార్గం ఏమైనా ఉందా? ఈ మానవుల పాపము తీసివేయబట్టుకై ఈ బలి వేరొక రకంగా ఏమైనా చెల్లించగలనా? ఈ పాపము నేను మోయకుండా తండ్రి వేరే మార్గం చూపించలే. పరలోక నుండి దూతొచ్చి బలపరిచాడు. వెంటనే చెప్పాడు, తండ్రి నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. కాబట్టి అట్టి శరీరం అది నీ కొరకే నా కొరకే వేరుగొట్టబడిన శరీరం. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అదే. ఇప్పుడు అది జ్ఞాపకం చేసుకుని అందరితో ఉండిపోవడం కాదు. ఇప్పుడు ఆ శరీరము సిలువేయబడింది, పాతిపెట్టబడింది, లేఖనముల ప్రకారం తిరిగి మహిమా శరీరంతో లేపబడింది. అంతేకాదు, ఆయన ఎప్పుడైతే సిలువేయబడ్డాడో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన తెర రెండుగా చిరిగివేయబడింది. ఇప్పుడు ఎవడైనా ప్రవేశించవచ్చు అతి పరిశుద్ధ స్థలంలో. అయితే ఎవరి ద్వారా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. హెబ్రీ 10:19. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, ముందే చెప్పాడు ఆయన, మార్గం అంటే నేనే అన్నాడు. కాబట్టి ఆయన ప్రతిష్ఠించిన మార్గం అంటే ఆయనే, నేనే మార్గం, నా ద్వారా తప్పెవడు తండ్రి వద్దకు వెళ్ళాడు. అంటే నా ద్వారా అంటే ఆయనలో నుండి వెళ్ళాలంటే ఆయన రెండుగా చీల్చబడాల. అంటే ఉద్దేశం రెండుగా అయిపోవాలని కాదు, ఆయన మరణించాల. కాబట్టి ఆ ప్రతిష్ఠ ఎలా జరిగిందంటే ఆయన రక్తం చిందించడం వల్ల జరిగింది. అదే అక్కడ చూపిస్తున్నాడు. మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది నేను మార్గం. ఆయన శరీరం రెండుగా అయిపోయింది. ఆయన శరీరం ఆ తెరకు సాదృశ్యం. శిలువలో మరణించాడు. ఒకసారి దేవాలయపు తెర నడిమికి చినిగింది. ఇప్పుడు మార్గం ఏర్పరచబడింది. ఇప్పుడు ఎట్లా ప్రవేశించాలి దానిలో? ఆయన రక్తము వలన, తర్వాత చదవండి, పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించటకు మనకు ధైర్యం ఇచ్చాడు. ఎప్పుడైనా ఆయన నామాన్ని బట్టి ప్రభుని ప్రార్థించే ఆధిక్యత, ఎప్పుడైనా ఆయన ఆరాధించే ఆధిక్యత, ఎప్పుడైనా బలర్పించే ఆధిక్యత, ఎప్పుడైనా ఆయనతో మాట్లాడే ఆధిక్యత, ఎప్పుడైనా ఆయన చూచే ఆధిక్యత ఆయన ద్వారా. అందుకే పౌలు ప్రతిసారి, పౌలేంటి పేతురేంటి అపోస్తలులు అదే చెప్తారు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు నందు. ఎందుకంటే ఆయన బయట ఏమీ లేదు, ఆయన ద్వారానే అన్నీ. అందుకే క్రీస్తు ఆత్మను మనలో పెట్టాడు, పరిశుద్ధాత్మని. అన్నీ ఆయనలోనే జరుగుతాయి. ప్రభువైన యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మను కూడా ఆయనే చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను మహింపరుస్తాడు. కాబట్టి ఇది ఆ యొక్క ప్రోటోకాల్, అది ఆ క్రమం. అది ఆత్మదేవుడు కుమారుని గురించి చెప్తాడు, కుమారుడు తండ్రిని చూపిస్తాడు. ఫిలిప్ అందుకే 14వ అధ్యాయంలో అడిగితే, ఇన్ని చెప్పాక కూడా అడిగితే చెప్తాడు ఫిలిప్తో, శిష్యుడితో, ఇంకా అడుగుతున్నావా, ఇంకా తెలుసుకోలేదా? నా ఇందు తండ్రి, తండ్రి అందు నేను ఏకమై ఉన్నా, మేము ఒకటే, నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే. కాబట్టి ఈ శరీరంలో నిన్ను నన్ను ఐక్యపరిచాడు దేవుడు. ఎట్లా ఐక్యపరిచాడు? సంపూర్ణులుగా కాదు, ఆదాం మాదిరి కాదు, ఆదాంలోంచి అవ్వని తీసినట్టు కాదు. ప్రతి నొప్పి, ప్రతి బాధ, ప్రతి వేదన ఆయన భరించాడు. ఇప్పుడు మనం నూతన జన్మ, అందుకే నికోదేముతో చెప్తాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో అనుకుంటా, క్రొత్త జన్మను గురించి. రెండవ జన్మ, నూతన జన్మ ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప అంటాడు. అందుకే ఆ నూతన జన్మ గ్రహింపుతో కూడింది. మొదటి జన్మ గ్రహింపుతో కూడింది కాదు, మనం అనుకుని పుట్టింది కాదు. మొదటి జన్మ దేవుడు ఎక్కడ పెడితే అక్కడ పడతామంతే. ఏ దేశం అయితే ఆ దేశం, ఏ తల్లిదండ్రులు అయితే ఆ తల్లిదండ్రులు, ఏ ఆస్తి అయితే ఆ ఆస్తి, లేదంటే ఏ చదువు అయితే ఆ చదువు. అది అనుకుంటూ వచ్చేది కాదు. అంటే పుట్టినప్పుడు సంగతులు, అంటే ఆచారాల వాటిలో పుట్టిన వెనుక చరిత్ర.
అయితే కృత జన్మం అలాంటిది కాదు. నీ పాపం విషయమే పరిశుద్ధాత్మ చేత నువ్వు ఒప్పింపబడితేనే కృత జన్మ. నీకు నువ్వు నీ పాపాలు ఒప్పుకుంటేనే నూతన జన్మానుభవం. నీకు నువ్వు లోబడి బాప్తిజం తీసుకుంటేనే, అంటే విధేయతను గురించి. కాబట్టి నీకు నీవుగా ప్రభువును అంగీకరించి ఆయన వెలుగులో నడుచుకుంటేనే ఆయన పలుకులను మార్చిపెడతావు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉంటావు. అన్నీ కూడా గ్రహింపుతో జరిగేవే. ఎందుకంటే గ్రహింపుతోనే ఆయన సిలువలోకి వెళ్ళాడు. గ్రహింపు లేకుండా బాధపడకుండా ఆ చేదు చెరుకుని తీసుకుని వెళ్ళలేదు ముందు సిలువ కార్యం ఆయన చేసినప్పుడు. ఆవిడ ప్రభు వల్ల యుద్ధ ఆ గ్రహింపుతోనే దానిలో పాల్పంచుకోవాలి. నిర్లక్ష్యంగా కాదు, ఏదో ప్రసాదం పెడుతున్నారు తీసుకున్నట్టు కాదు. ఇది జీవము గల దేవుడు. అందుకే మీలో అనేకులు గ్రహింపులో తీసుకోకపోవడం వల్ల ఏమంటున్నాడు పౌలు? బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారంటాడు. అందుకే చాలా ప్రాముఖ్యం ఇది ప్రభు వల్ల మనల్ని పరీక్షించుకునే నిమిత్తమే. అలాగని ఇది ఎంతో భయంకరమైనది దూరం వెళ్ళిపోవడానికి కాదు. ఇప్పుడు అసలు సంగతి ఏమంటే ఆ శరీరంలో నిన్ను నన్ను పెట్టాడు. ఇప్పటివరకు మనకి దానికి సంబంధం లేదు. అంటే ఇప్పటివరకు మనం ధ్యానించిన దాంట్లో క్రీస్తు శరీరం అని చెప్పబడింది. ఇప్పుడు మనమే ఆయన శరీరం. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం క్రీస్తుని ధరించుకున్నాం. గలతీ 3వ అధ్యాయం ప్రకారం. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనాల ప్రకారం ఆయన లోనికి వచ్చాం. కాగా ఇప్పుడు మీరందరూ క్రీస్తు యేసునందు ఉన్నారు. మునుపు ఎన్నికలేని వారం, తృణీకరించబడిన వారం. కాగా ఇప్పుడు మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఇప్పుడు ఆ శరీరం మనమే. ఎందుకంటే ఆయన శరీరం ఎక్కడుంది? ఇప్పుడు ఆరోహణే వెళ్ళిపోయాడు ఆయన మహిమదేహంతో. పని అవుతుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చిన మహిమపరిచాను అన్నాడు 17:4 యోహాను సువార్తలో. ఆయనకు అప్పగించబడిన పని శారీరకంగా ఆయన చేశాడు, వెళ్ళిపోయాడు. పని ఉంది. ఎవరికి ఇచ్చాడు పని? ఆయన శరీరానికి పని ఉంది. అయితే శరీరం మార్చబడింది. ఇప్పుడు శరీరం భౌతికమైన క్రీస్తు శరీరం కాదు, మనమే ఆయన శరీరం. సంఘమే ఆయన శరీరం. అందరూ కలిసి చేయాలా? వేరువేరు అవయవాలుగా. రోమాపత్రిక 12వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం, ఇంకా అనేక లేఖనాలు, ఆ అధ్యాయాలన్నీ కూడా అనేక అవయవాలు ఒకటే శరీరాన్ని గురించి మాట్లాడతాయి. తర్వాత ధ్యానించాను. మనకు తెలుసు ఆ సంగతులన్నీ. వేరువేరు అవయవాలు, ఒకటే శరీరం. అవయవాలకు వేరువేరు పనులు. క్రీస్తు శరీరానికి పని ఒకటే. ఆత్మ ఒక్కడే, ప్రభు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కృపావరాలు వేరువేరుగా ఉంటాయి. వేరువేరు కృపావరాలు కాబట్టి వేరువేరు విశ్వాస పరిమాణం ఉంటుంది, వేరువేరు కృప ఉంటుంది ఆ పని చేయడానికి, వేరువేరు శక్తి. కానీ ప్రభు కొరకు అందరూ పని చేయాలి. ప్రభు ఏం చెప్తే అలా చేయాలంటే మేము డైరెక్ట్గా ప్రభుత్వ లింక్ అంటే కాదు. ఇప్పుడు ఈ వేళ్ళు తలతో లింక్ అంటే ఉండదు. డైరెక్ట్గా తలకు ఆనుకుని ఉండవు కదా. చేతికి ఉండాలా, ఈ చెవేమో భుజానికి ఉండాలా, అట్లా. కాబట్టి శారీరకంగా మనందరం కలిసి చేయాలా. క్రీస్తు శరీరం మనంటే మన ఒక్కలమే కాదు, సార్వత్రిక సంఘం అంతా. అదే రీతిగా ఆజ్ఞలు ప్రభు ద్వారానే పొందాలా. ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ రెండంతల క్రమము ఈ శరీరంలో ఉన్న మనకు ఉండాలా. అందుకే ఆయన చూడండి అంటాడు. ఏమంటాడు? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. ఇప్పుడు ఆ వివేచనతో దానిలో పాల్పంచుకోవాలి. అంతేగాని ప్రభు వారమంతా పాపం చేశాను క్షమించని చెప్పి పాల్పంచుకునేది కాదు. అది కాదు ఆ క్రమం. ప్రభు వాళ్ళు దానికి కాదు ఇచ్చింది. పాపం చేయగానే క్షమాపణ అక్కడే అడుగు, అక్కడే క్షమిస్తాడు దేవుడు నీ పాపం నీకు తెలిసినప్పుడు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభు పోలికలో ఉన్నావా లేదా? నీవు ఆ శరీరంలో ఉన్నావు కాబట్టి ఆయన వల్లే ప్రవర్తిస్తున్నావా? అందుకే ఆయన మాదిరి ఇచ్చాడు. మొదటి పేతురు 2:21 నుంచి ఆయన మాదిరి చూపించాడు. కొంత యోహాను సువార్త 13వ అధ్యాయంలో మాదిరి చూపించాడు. బాధకుని ప్రభుని నేనే ఎట్లా చేస్తున్నాను కదా, మీరు కూడా అట్లా చేయండి, అందుకే మాదిరి ఇచ్చాను. శిష్యుల పాదములు గడిగాడు. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే 13:1 యోహాను సువార్త. తన వారిని ప్రేమించాడు. అందరికీ కాదు, ప్రభు వల్ల తన వారికే. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తున్నారో వారికే ఆరాధన. ప్రభు దినం అందరికీ కాదు. అందుకే ప్రభుని ఎరిగిన వాడిని, అనుభవించిన వాడే ప్రభుని ఆరాధించగలడు. నోటి మాట తవ్వడం చెప్పగలడు. అది కాదు ప్రభు కోరేది. అందుకే యథార్థముగా ఆరాధించేవారంటాడు 4వ అధ్యాయం యోహాను సువార్తలో. క్రొత్త నిబంధన ఆరాధన, పాత నిబంధన ఆరాధన వంటిది కాదు. ఇది ఆత్మ సంబంధమైన బలులు. భౌతికంగా నువ్వు ఎంత ఇచ్చావు అనేది లెక్క కాదు. ఆత్మ సంబంధంగా ఎంత ఇష్టంగా ఇచ్చావు అనేది ప్రాముఖ్యం. ప్రభు ఏం కోరాడో అది ఇచ్చావా లేదా, అది ప్రాముఖ్యం. కాబట్టి ఈ శరీరంలో ఇప్పుడు మనం ఐక్యపరచబడ్డాం. ఆ శరీరానికి తగినట్టుగా జీవించాలా. అంటే
ఆయనలో సిలువ కొట్టుకోండి, ఆయనలో నలగొట్టుకోండి, ఆయనలో వేదన పడండి అని కాదు అర్థం. ఆయన శరీరం అందున్నప్పుడు ఆయన మనసు ఎలా ఉంది? నీ మనసు నా మనసు అట్లుండాలి. ఆయన తిడుతున్నారు అనుకోండి, సిలువ మీదకి అప్పగింపడినప్పుడు కానీ, లోకంలో ఉన్నప్పుడు కానీ, ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. దూషింపబడి బదులు దూషింపలేదు. నీకు నాకు లోకంలో ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు నీవు నేను ఉండాలి. ఎలా ఉండాలి? ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఎలా ఉంటాం? ఆయన వలే ఉంటాం. అంతేగాని నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, నేను తిట్టకుండా ఉండాలి. మనం మన శక్తి మీద ఆధారపడితే ఇంకా కోపం ఎక్కువై బీపీ ఎక్కువ వద్దు, కానీ మనంతటా మనం దాన్ని చేయలేం. కానీ అందుకే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 9 ఆజ్ఞలు ఎవడన్నా చేయొచ్చు కొంచెం కష్టపడితే, 10 ఆజ్ఞ చేయలేం. దేవునికి తెలుసు అది. 9 ఆజ్ఞలు చేయొచ్చు, కొంచెం కష్టపడితే చేసేయచ్చు. నరచ చేయకుండా, వ్యభిచరించకుండా ఉండొచ్చు, ఆయన తప్పక వేరొకరిని పూజించకుండా ఉండొచ్చు, ఆయన నామాన్ని వ్యర్థంగా మాట్లాడకుండా ఉండొచ్చు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉండొచ్చు, అబద్ధం ఆడుకుండా ఉండొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. కానీ నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. చేయలేం. మన మనసు మన స్వాధీనంలో ఉండదు. ఏదోటి ఆశిస్తాం. పాజిటివ్ వేలో చూస్తే అయ్యో ఆ దైవజనుడి వల్ల ఉంటే ఎంత బాగుంటుంది, ఆయనలో నేను ఉండాలా, ఆయన స్థానం నాకు రావాలని కూడా అనుకునే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్ వేలో ఆలోచిస్తే నెగిటివ్ సంగతులు పక్కన పెట్టేయండి. వాళ్ళ కారు కావాలి, వాళ్ళ అది సంగతులు కాదు, అవి పక్కన పెట్టేయండి. పాజిటివ్గా ఆలోచిస్తేనే ఆత్మీయంగా గొప్ప దైవజనుల్లా నేను ప్రవర్తించి వారికి వచ్చిన ఘనతలా నాకు రావాలని కోరుకునేది కూడా నీ పొరుగువానిది నీవు ఆశించినట్లే. పౌలు ఆశించిన కారణాన్ని బట్టి 7వ అధ్యాయంలో చెప్తాడు, నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, నేను ద్వేషించిందే చేస్తున్నాను, చేసేది నాలో ఉన్న పాపమే కానీ నేను కాదంటాడు. ఒకళ్ళు బహుశా 12 మంది అపోస్తలుల స్థానం కోరుకున్నాడేమో, అట్లుంటే బాగుండు అనుకున్నాడేమో, మనకు తెలియదు. అందుకే మన మనసు ప్రాముఖ్యం. అందుకే మోషే ఎప్పుడే చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో, మీ మనసును స్వాధీనంలో పెట్టుకోండి, శరీర సున్నతి కాదు హృదయ సంబంధమైన సున్నతి కావాలని అప్పుడే చెప్పాడు ధర్మశాస్త్ర దినాల్లోనే. 10వ అధ్యాయం అనుకుంటా, 16వ అధ్యాయమా, ఒకసారి ఆ మాట ఒకటి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 10:16 అనుకోండి, చూడండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండా. హృదయానికి సున్నతి కావాలి, శరీరాన్ని సున్నతి చేసుకుని మేము దేవుని పిల్లమని చెప్పుకోవడం కాదు. అది అవసరమే పాత నిబంధనలు. ఇది ప్రాముఖ్యం, హృదయ సున్నతి. కాబట్టి అదే స్టెఫెన్ వాడాడు కదా 7వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో, సున్నతి లేని మీ హృదయములు సున్నతి చేసుకోండి. ముష్కరులారా అంటాడు అక్కడ, మీ హృదయంలో దేవుని వాక్యమునకు లోబరచనలేని వారులారా. 7వ అధ్యాయం 51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు 7:51 అపొస్తలుల కార్యములు 1 కింద రాశాడు కదా, వంచని మెడగల వారులారా హృదయములందును చెవులందును. దేవుడు కోరింది అది. హృదయములు చెవులంటే మళ్ళీ అది కూడా వేరే వర్తమానంలోకి వెళ్తుంది. మళ్ళీ చెవులంటే ఏంటంటే శరీరాన్ని గురించి, నీవు నాకు చెవులు నిర్మించున్నావు అంటాడు 40వ కీర్తనలో. దేవాన్ని చిత్తం చేయటం నాకు సంతోషం, నీవు నాకు చెవులు నిర్మించున్నావు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడు హెబ్రీ పత్రికలో, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. శరీరము, చెవులు అంటే శరీరం. పాత నిబంధనలో దాసులు 7వ సంవత్సరం విడుదల చేసినప్పుడు, నేను ఇంక నీ దగ్గర ఉంటాను, నీవే కదా నాకు, నేను ప్రేమిస్తున్నానని ఆ యజమానుడిని, నీవు నాకు ఇచ్చిన భార్య నీ పిల్లల్ని కూడా నేను ప్రేమిస్తున్నాను, నేను నిరంతరం నీకు దాసుడినే, స్వతంత్రంగా చేయబడిన నీ దగ్గరే ఉంటానంటే ఆ చెవిని తీసుకెళ్ళి ద్వారబంధంతో దగ్గర తీసుకెళ్ళి కదురుతుందాన్ని విర్చాలి. నిరంతరం నీకు దాసుడినే. దానికి క్రొత్త నిబంధనలో నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఆ శరీరంలో నిన్ను నన్ను పెట్టాడు దేవుడు. కాబట్టి మన కొరకు మాత్రమే కాదు, ఇప్పుడు లోకము కొరకే. ఇప్పుడు ఆయన వెలుగు మనల్ని వెలిగించాడు, లోకానికి వెలుగు చూపించమంటున్నాడు. ఈ జీవం, ఆయన జీవం మనకి ఇచ్చాడు, జీవ వెలుగు. లోకానికి జీవం ఇమ్మంటున్నాడు. నేను నన్ను విశ్వసించిన వారి హృదయంలో నుండి జీవజల నదులు పారుతాయి అంటున్నాడు. నీ మాట ద్వారా అనేకులు, నీ జీవితం ద్వారా అనేకులు ప్రభువులకు రావాలంటే నిన్ను చూచిన వారు క్రీస్తుని చూడాలి. అది దేవుని ఉద్దేశం. ప్రభు బలిలో పాల్పంచుకునే మనము ఇప్పుడు ఆ శరీరం, క్రీస్తు శరీరము, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా జీవించినట్లు మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. ఆయన క్రీస్తు తండ్రిని చూపించాడు, మనం క్రీస్తుని చూపించాలా, చూపిస్తున్నామా లేదా? మాటల ద్వారా కాదు, చెప్తే కాదు ప్రజలు నమ్మేది, మన జీవితం చూపించాలా. అందుకే ఆయన మరణాన్ని ప్రచురించేడి అన్నాడు. నేను వచ్చే వరకు మరణమును ప్రచురించుదురు. ఆయన మరణం ప్రచురించడం అంటే అర్థం అది.
మన శరీర విషయమే చనిపోవాలా, క్రీస్తుని చూపించాలా, క్రీస్తు విషయమే జీవించాలా. అప్పుడు లోకము మనలో క్రీస్తుని చూస్తారు. దాన్నే ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఆ శరీరంలో ఐక్యపరచబడిన మనము అట్టి రీతిగా ఉండాలి. అన్ని గ్రహింపుతో చేసేది ఇవి, గ్రహింపు బయట కాదు. అందుకే ఆయన ఎదిగాడు, మనం కూడా ఎదగాల. ఆయన ఆ శిశువు, ఆ బాలుడు ఎదిగి జ్ఞానము, వయసు, దేవుని మనుషుల దేవ ఎదిగాడు. మనం కూడా ఎదగాల, క్రమక్రమం కొలుచుకోవాలా. మునుపు కోపం ఎట్లుంది, మునుపు దేవుని ఎట్లా ప్రవర్తించాం, మునుపు ఎట్లా ఎవడని తిడితే తిట్టేసేవాళ్ళమేమో, ఇప్పుడు బయటికి తిట్టట్లేదు కానీ లోపల తిట్టుకుంటున్నామేమో, కొంచెం ఎదిగాం. ఇప్పుడు లోపల తిట్టుకోవట్లేదు కానీ బాధపడుతున్నామేమో, ఇంకా ఎదిగాం. ఇప్పుడు అంత తిట్టినా సంతోషిస్తున్నాం. ఏమన్నాడు? జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలో పలుకినప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించడం మీ ఫలము. సంతోషించి ఆనందిస్తే పరిపూర్ణత వచ్చినట్టు. అది పరిపూర్ణత. ఆయన పరిపూర్ణత పొందాడు కాబట్టి ఆ పరిపూర్ణతలను మనకేమిస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు, విధేయత ద్వారా సంపూర్ణత పొందాడు, సంపూర్ణతలో నుండి ఏమిస్తున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపిస్తున్నాడు. ఎందుకంటే మనం పడిపోయేవారమని ఆయనకి తెలుసు. అందుకే కృపతో ఆవరిస్తున్నాడు. పాపం చేస్తున్నాం, కృపిస్తున్నాడు. అలాగని కృప విస్తరించవలనన్నా పాపం చేయాలని కాదు, అట్లు కాదు. 6వ అధ్యాయం 5వ వచనం చివరి మాటలో రోమా పత్రికలు అదే చెప్తాడు. కాబట్టి కృపనిస్తున్నాడు మనకి. ఎందుకంటే ప్రభు పోలికలను మార్చిన నిమిత్తమై వాత్సల్యం చూపిస్తున్నాడు విలాపవాక్యాల ప్రకారం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ప్రభు లేదు పరీక్షించుకున్నాం. ఇది గ్రహింపుతో కూడిన అనుభవం. ఇప్పుడు క్రీస్తు శరీరంలో పాల్పంచుకుంటున్నాం, ఆయన రక్తంలో పాల్పంచుకుంటున్నాం. మరి ఆయన వల్ల ఉన్నామా లేదా? లేకపోతే తీర్మానం చేసుకున్నాం, లేకపోతే పాల్పంచుకోకుండా వెళ్ళిపోవడానికి కాదు, సరి చేసుకుని తీర్మానంతో, సరైన తీర్మానంతో పాల్పంచుకునే దాని నిమిత్తమే ఆయనలో భాగం కలిగి ఉన్నాం మనం. లేకపోతే ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో ఉండలేం. అందుకే ఆయన ఎఫెసీ 5:27 అదే ఇక్కడ చెప్పాడు. అందుకే ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని వాక్యముని ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకుంది అందుకు, ఆ ఉదక స్నానం వాక్యం ఇచ్చింది అందుకు. ఎందుకు? ఆయన ఎదుట ఎలా నిలబెట్టుకోవాలా? పరిశుద్ధులుగా నిర్దోషులు. ఒక దినాన్ని వస్తాడు, ఎవరైతే ఆయన వల్ల ఉంటారో ఆయన తీసుకెళ్తాడు. మరి ఎలా తెలుస్తారు ఆయన వల్ల ఎవరు ఉంటారనేది? క్రీస్తుని చూస్తే అద్దము వలె ప్రతిఫలింపజేయుచుంటాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎవరమైనందు విశ్వాసం ఉంచామో వాళ్ళందరికీ దేవుని పిల్లలే అధికారం ఇచ్చాడు. యోహాను 1:12 ప్రకారం మనందరం విశ్వసించాం. మనందరం యేసు ప్రభువుని దేవుని కుమారుడు నమ్మాం. ఆయన మన కోసం పాపం ప్రాణం పెట్టాడని నమ్మాం. ఆయన రక్తంతో మన పాపాలు కడుక్కున్నాం, విశ్వసించాం. కాబట్టి ఏమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. ఇప్పుడు చదవండి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, విశ్వసించాం కాబట్టి. అయితే ఇప్పుడు ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చుట్టుము కనుక ఆయన పోలి ఉంటాం. ఆయన ఉన్నట్లుగా మనం ఉంటేనే ఆయనతో ఉంటాం. ఎలాగూ? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆదాము గాడిన ఎదురుగల చేశాడు, ఎముక తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు. ఇప్పుడు ఆదాముకి ఏమొచ్చింది? మెలుకు వచ్చింది. మెలుగు వచ్చాక వెంటనే దేవుడు ఏం చేశాడు? తాను నిర్మించిన స్త్రీని ఆదాము ముందు పెట్టాడు. ఆయనకేం చెప్పలే. ఆదాముకి నీలో నుంచి తీశాను, నేను కట్ చేశాను, దానిలో నుంచి తీశాను, స్త్రీగా ఏం చెప్పలే. డైరెక్ట్గా తెచ్చిపెట్టాడు ఆ స్త్రీని తెచ్చి. అప్పుడు ఆయన ఏమన్నాడు? మా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక డైరెక్ట్గా చెప్పాడు అంతే. ఎందుకంటే ముందు పడుకోకముందు ఏం చేశాడు? గార్డెన్ ఎదురుకు ముందు అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇది ఇలా ఉంది కాబట్టి దీనికి ఈ పేరు, ఆ పక్షికి ఆ పేరు, ఈ మృగానికి ఈ పేరు, పేర్లు పెట్టి ఉన్నాడు. పడుకున్నాడు, లేచాడు. ఇప్పుడు ఒక జీవి వస్తుంది, ఆమెకు ఏం చెప్పాడు? పేరు నాలోంచి తీశాడు కాబట్టి. అంటే నాలా నడుస్తుంది, నాలాంటి స్వభావము నాలోంచి తీసినట్టే కనబడుతుంది. దేవుడేం చెప్పలే. స్వభావాన్ని బట్టి, స్వరూపాన్ని బట్టి, పోలికను బట్టి చెప్పేశాడు. ఏమేమని పిలువబడుతుంది? నా ఎముకల ఎముక, నా మాంసంలో మాంసం, నాలో నుండి, నరునిలో నుండి. అప్పుడు కూడా అంతే, ప్రభు వస్తాడు. ప్రభు వల్ల ఎవరమైతే ఉంటామో, అంటే రివర్స్ ఆర్డర్ మళ్ళీ, ప్రభు వల్ల ఎవరమైతే ఉంటామో, స్త్రీ అవ్వను తీసుకొచ్చి ఆదాము ముందు నిలవబెట్టాడు.
అలాగే ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని తీసుకొచ్చి ఆయన ముందే నిలబెట్టుకుంటాడు. సంఘం అంటే ఎవరు? ఎవరు పరిశుద్ధంగా ఉంటారు, ఎవరు పవిత్రంగా ఉంటారో. సంఘానికి ఏమన్నాడు అక్కడ 27 వచ్చిన 5:27 ఎఫ్ఎస్సి పత్రిక, ఎఫ్ఎస్సీలకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27 వచ్చిన. అడవుల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకమైన ముడత అన్నట్టు మరి ఏదైనా లేక. అప్పుడు సంఘం అంటే ఏంటి? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని ఆదాము ఎదుట అవన్నీ నిలబెట్టాడో అట్లా తన ఎదుట తాను ఈ కడపటి ఆదాము ఎదుట ఆయనే నిలబెట్టుకుంటాడు. అప్పుడు సంఘం అంటే ఎవరు? పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమగల సంఘం. మరి ఆ రీతిగా అట్టి సంఘములో మనల్ని నిమిత్తమై, సంఘం అట్లనే ఉంటుంది, అట్టి సంఘములో మనముండి నిమిత్తమై మనలను వాక్యమైన ఉతికి స్నానం చేత పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచు కొరకే దాని కొరకు తను అప్పగించుకున్నాడు. కాబట్టి ఒక దినాన్ని మనం ఆయనతో ఉండాలంటే ఆ మహిమగల సంఘంలో ఐక్యపరచబడాలి. ఈ శరీరంలో ఐక్యపరచబడాలంటే మనం ఎట్లా ఉండాలా? పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగల సంఘంగా ఉండాలి. దాని కొరకు ఇక్కడే మనం సిద్ధపరచుకోవాలి. అందుకే 21 ప్రకటన గ్రంథంలో అంటాడు, 19వ అధ్యాయంలో కూడా అంటాడు ప్రకటన గ్రంథం, ఆ యొక్క పెండ్లి కుమారుని భార్య తను తాను సిద్ధపరచుకొని అని ఉంటుంది 19వ అధ్యాయంలో. 21వ అధ్యాయంకి వచ్చేసరికి సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగొచ్చుట నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. అవ్వకు సాదృశ్యం, పవిత్రుడైన అవ్వ 2వ అధ్యాయంలో ఉన్న అవ్వ, 3వ అధ్యాయం కాదు, ఆదికాండం. కాబట్టి మనం కూడా అట్లా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇక్కడ ప్రభు బాలేదు, మనం పరీక్షించుకుందాం. కాబట్టి ఇటు గ్రహింపుతో ప్రభు శరీరాన్ని వివేచించి తగినట్లుగా మనం ఉండినట్లుగా మనం ఆయన వాక్య పెలుగులో పరీక్షించుకుందాం. ఆ తర్వాత ఎక్కడ ప్రభు వలె లేమో ప్రభు చూపిన ప్రేమ మనం చూపించాలి. ఆయన దేన్ని ప్రేమించాడు? నీతిని ప్రేమించాడు. దేన్ని ద్వేషించాడు? ద్వేషం కూడా అవసరం. ద్వేషం లేకపోతే ప్రభు వంటి వారం కాదు. దుర్నీతి విషయం ఎట్లా ఉండాలా? వాటిని ద్వేషిస్తూనే ఉండాలి. ప్రతిసారి ప్రేమ కాదు. మౌనంగా ఉండాలని ప్రతిదీ మౌనం కాదు. ఎక్కడ మౌనంగా ఉన్నాడు అక్కడ మౌనంగా ఉండాలి. ఎక్కడ ఎదిరించాడు అక్కడ ఎదిరించాలి. ఆ ప్రధాన యాజకుని బంట్రోత్ వచ్చాడు అక్కడ ఆ టెంపుల్, అక్కడ దేవాలయం దగ్గర ప్రభుని బంధించి తీసుకెళ్ళినప్పుడు అరచేత కొట్టాడు. అక్కడేమన్నాడు? అక్కడ ఎదిరించాడు ప్రభు. నేనేం తప్పు చేశాను చెప్పు అన్నాడు. ఎదిరించాల్సిన చోట ఎదిరించాలి. పిలాతు దగ్గర మాత్రం ఎట్లున్నాడు? హేరోదు దగ్గర కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే వాడు ఎట్లా న్యాయం తీర్చలేడు. అందుకే న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి పిలాతు ఏమన్నాడు? ఈ మనుషుల్లో ఈ నీతిమంతుడు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడలేదన్నాడు. సిలువేమన్నాడు. అన్యాయం తీర్పు అంతే. కాబట్టి మనం కూడా అంతే. ఆయన మొదట్లో దేవాలయంకి వెళ్ళినప్పుడు అది వ్యాపారపు ఢిల్లీగా చేయబడింది. కోపం వచ్చింది ఆయనకి, కొరడా చేశాడు, తరిమాడు. ఆత్మ సంబంధమైన మందిరం పాడవుతున్నప్పుడు అటు కోపాన్ని, అటు రోషం, అటు పౌరుషం నాకు ఉండాలా. ప్రేమ విషయంలో, ప్రేమించాల్సిన విషయంలో నీతిని అట్లనే ప్రేమించాలి. మానవ సంబంధమైన కట్టుబాట్లు కాదు. అందుకే అన్నీ ప్రేమించడం, అన్నీ ద్వేషించడం కాదు. ప్రభు ఎక్కడేం ప్రేమించాడో అది ప్రేమించాలి. గురి ప్రభు అయి ఉండాలా. మన లక్ష్యం ప్రభు మీద ఉంచాలి. ఆయన దేన్ని ప్రేమించాడు దాన్ని ప్రేమించాలి. ఆయన ఎక్కడ కోప్పడ్డాడో అక్కడ కోప్పడాలి. ఆయన దేన్ని ద్వేషించాడో అది ద్వేషించాలి. ప్రభు వలె ఉండాలి. ఎవరు ప్రభు వలె ఉంటామో వారినే ఆయనతో పాటు నిమిత్తమే తీసుకుని వెళ్తాడు. ఆయన ఎదుటి నిలబెట్టుకుంటాడు. ఇట్టి గ్రహింపుతో మనం పరీక్షించుకొని ప్రభు ఎదుట ఒప్పుకొని పరిశుద్ధపరచబడిన వారమే యోగ్యముగా క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకుంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. మోకరించండి, పరీక్షించుకోండి.